అలాగే సూరత్ దిశ పేపర్ తీసుకున్నట్టయితే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అనర్హత వేటు ప్రమాదం అట. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. వారు రాకపోతే నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేస్తామని అధికార పార్టీలు హెచ్చరిస్తున్నాయట. ఈ క్రమంలో ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం రోజున ఒక్కరోజు వెళ్లారు. దాంతో హాజరు కావడం లేదన్న కారణంతో అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. అయితే కేసీఆర్ కూడా అసెంబ్లీకి ఒకరోజు ఇట్లా పోయి నమస్తే పెట్టి అందరికీ గవర్నర్ గారికి అలాగే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి నమస్తే పెట్టే కేసీఆర్ గారు వస్తారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అనర్హత వేటు పడితే ఎమ్మెల్యేకి అనర్హత వేటు పడితే ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోతారు కాబట్టి అట్లా చెప్తా ఉన్నారు. అమెరికాలో తుఫాన్ బీభత్సం కొనసాగుతున్న టొర్నాడోల విధ్వంసం అట. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుఫాను విధ్వంసం, మిసిసిపిలో 3 మృత్యువాత, టెక్సాస్లోని శాన్ ఫ్రాన్సిస్కో కౌంటీలో కార్చిచ్చాట. 800 పైగా విమాన రాకపోకలు బంద్. ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆల్ఫ్రెడ్ తుఫాన్ అట. అమెరికాలో పలు రాష్ట్రాల్లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న ఒక వార్త కథనం రావడం జరుగుతుంది. ప్రధాని మోడీకి బార్బడోస్ ఉన్నత పురస్కారం ఇచ్చిందట. నియోజకవర్గాలు ఒక్కటి కూడా తగ్గవు. మోడీ నాయకత్వంలో త్వరలో జనగణన. వచ్చే పార్లమెంటు నాటికి మహిళా రిజర్వేషన్లు, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి గారు అయితే ఇక్కడ విషయం తీసుకున్నట్టయితే కిషన్ రెడ్డి గారు మేము ఒక విజ్ఞప్తి ఇస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కులగణన చేపట్టిందో, బీసీ కులగణన చేపట్టిందో, దేశం మొత్తం మీద కూడా మీరు కులగణన చేపట్టి బీసీల కులగణన చేపట్టాలని చెప్పి బీసీ సమాజం మొత్తం కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో చేసిన తప్పు అయితే మీరు మంచిగా దేశం మొత్తం చేసి ఒక సంఖ్యను ప్రకటించవలసిందిగా మేము కూడా కోరుతూ ఉన్నాం. బెయిల్ వంటి కేసుల్లో విచారణ తేదీలను పొడిగించద్దు. సుప్రీం వ్యాఖ్యలు చేసిన ఒక వార్త కథనం వచ్చింది. అలాగే ఏప్రిల్లోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక. అయితే ఏప్రిల్లోపు బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని చెప్పి లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు మార్పు కూడా వినబడతా ఉంది, కనబడతా ఉంది. ఇంకెప్పుడని చెప్పి చూస్తూ ఉన్నాం. రఘునందన్ రావు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, అలాగే ధర్మపురి అరవింద్ కూడా నేను పోటీలో ఉన్నానని చెప్పి సంకేతాలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చూసిన కష్టాలు మళ్ళీ మొదలైన ఒక వార్త కథనం వచ్చింది. అలాగే ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష భేటీ, ప్రజాభవన్ వేదికగా బట్టి అధ్యక్షతన సమావేశం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్, కిషన్ రెడ్డి, బండి తదితరులను ఆహ్వానించిన బట్టట. ఈరోజు అఖిలపక్ష భేటీ పెడతా ఉన్నారు. ఎవరు ఆధ్వర్యం అంటే బట్టి గారు ఆధ్వర్యం చేస్తూ ఉన్నారు. ముఖ్య అతిథిగా సీఎం వస్తూ ఉన్నాడు. వారి పార్టీలో వారే మీటింగ్ పెట్టుకొని ముఖ్య అతిథిగా సీఎంని పిలుచుకుంటూ ఉన్నారు. దీనికి కిషన్ రెడ్డి గారిని, బండి గారిని కూడా పిలిచినట్టుగా వార్త కథనం వస్తున్నాయి. అయితే మొదటి నుంచి కూడా కిషన్ రెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి నడుస్తూ ఉంది. అయితే ఇద్దరి మధ్యలో మంచి వాతావరణం, అంటే పొడి వాతావరణం, దాని ఏమంటారు, మంట నెలకొన్నది. ఆ మంటను తగ్గించడానికి మీటింగ్ ఏమన్నా ఉపయోగపడతా అని చెప్పి కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది ఇక్కడ. రైట్. అయితే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై కేసీఆర్ సమావేశం అట. అయితే ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సన్నాహ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, మధుసూదన్ శ్రీనివాస గౌడ్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అయితే ఏప్రిల్ 27న మీటింగ్ ఉంది, భారీ బహిరంగ సభ ఉంది. దాని మీద కేసీఆర్ సమావేశం చేసి దిశానిర్దేశం చేసిన ఎంతమందిని తీసుకురావాలి, ఎన్ని బస్సులు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలనే దాని మీద ఇక్కడ మీటింగ్ జరిగినట్టుగా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ సూర్య దిశలో వచ్చిన వార్తలు, విశేషాలు.